హాయ్ అందరికీ. నేను రీసెంట్గా అరుణాచలం వెళ్ళడం జరిగింది. ఆ శివయ్యని దర్శించుకోవడం కూడా జరిగింది. మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తూ ఉంటారు కదా, ఆ శివుడు పిలిస్తే తప్ప మరి నా అరుణాచలంలో శివయ్య దర్శనానికి వెళ్ళలేమని. సో మరి ఆ శివుడు పిలిచాడో ఏమో నేను అరుణాచలంలో అడుగు పెట్టడం జరిగింది. ఒక్కసారి ఆ గుడిలోకి వెళ్ళాక మనసుకి ఏదో తెలియని తృప్తిలా అనిపిస్తుంటుంది అనమాట. ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా గుడిని సందర్శించండి. నిజంగా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చుట్టూ ఉండే గుడిలో ఆ వైబ్స్ మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి. ఇదిగో మీరు చుట్టూ చూడండి, అదంతా అరుణాచలం. మనం లోపలికి అడుగు పెట్టగానే గుడి ప్రాంగణం అంతా అలా మనకు కనబడుతుంది అనమాట. సో గుడి ప్రాంగణంకి వెళ్ళిన తర్వాత మనకి ఆ గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఆ గిరి ప్రదక్షిణానికి ముందు ఇక్కడ ఇలా మనం అక్కడ మనకి బొట్లు పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం ఒక 10 రూపీస్ అంతా ఇస్తే వాళ్ళకి మనకి ఇలా చాలా అందంగా అలా బొట్లు పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇది నేను గిరి ప్రదక్షిణకి వెళ్ళే ముందు ఇలా సాక్స్లు వేసుకుని అట్లా బొట్టు పెట్టుకున్నా. సో ఒక్కసారి మీరు ఆ గుడి గోపురం చూడాలి, చాలా బాగుంది కదా. సో ఇక్కడ నేను సాయంత్రం 4:30-5కి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. సో గిరి ప్రదక్షిణ దాదాపుగా కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. ఆ కిలోమీటర్ అలా నడడం జరిగింది. చాలామంది గిరి ప్రదక్షిణ, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఆ గిరి ప్రదక్షిణలో పాల్గొంటూ ఉంటారు. అలా ఈవినింగ్ అయింది. అక్కడ మనకి అగ్నిలింగం అని కనిపిస్తుంది కదా. సో మన గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఒక లింగాలన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. అగ్నిలింగం, వాయులింగం, యమలింగం, అలా కొన్ని లింగాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ లింగాలు చూసుకుంటూ అలా గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. దాదాపు ఒక 4 గంటలు చేసాం. ఆ తర్వాత ఇగో ఇలా జ్యోతి ప్రజ్వలన దగ్గర వచ్చి ఆగామన్నమాట. ఇది నా